ఢిల్లీ పీఠం నీదా నాదా? హస్తినలో హాట్ డిబేట్ ఇదే. ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే అటు ఆప్ ఇటు బీజేపీ ఎత్తులకు పై ఎత్తులతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి. ఎవరికి వారు జనంలో మైలేజీకి కొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళుతున్నారు. హామీల వర్షంతో ఆప్ దూసుకెళ్తుంటే బీజేపీ కూడా తగ్గేదేలే అంటూ ఆప్ పై కౌంటర్ అటాక్ చేస్తోంది. హస్తిన -డిగ్రీస్ టెంపరేచర్లోనూ హీటెక్కిస్తున్న రాజకీయమేంటో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీని మళ్లీ దక్కించుకోవాలని టార్గెట్ పెట్టుకున్న ఆప్ ఆ దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేసి ప్రతిపక్షాల కంటే ముందే అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. మరోసారి ఢిల్లీ పీఠంపై కూర్చోవాలనుకుంటున్న కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లపై హామీల వర్షం కురిపించారు. ఆటో డ్రైవర్లకు 10 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించారు. అంతేకాదు 5 లక్షల వరకు ప్రమాద బీమా చేయిస్తామన్నారు. ఆటో డ్రైవర్ల కుమార్తెల పెళ్లిళ్లకు 1 లక్ష ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆటో వాలాలకు యూనిఫామ్ అలవెన్స్ కింద ఏడాదికి 2 సార్లు 2500 చొప్పున ఇస్తామన్నారు. ఆటో డ్రైవర్ల పిల్లలకు ఉచిత కోచింగ్ అందిస్తామని హామీ ఇచ్చారు కేజ్రీవాల్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు కేజ్రీవాల్. ఇండియా కూటమిలో కలవకుండా సింహం సింగిల్ గానే వస్తుందన్న రేంజ్లో పొత్తుల్లేవ్ అంటూ స్పష్టం చేశారు. అయితే ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్న వార్తలు వచ్చిన నేపథ్యంలో పొత్తులపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు కేజ్రీవాల్. ఆప్ నిర్ణయంతో అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఏర్పడింది. అధికారం కోసం ఆప్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడబోతున్నాయి. 70 స్థానాలున్న ఢిల్లీలో 2013లో కాంగ్రెస్ తో కలిసి ఆప్ అధికారాన్ని చేపట్టింది. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ 28 సీట్లలో గెలవగా బీజేపీ 32 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించడంతో హస్తం పార్టీతో కలిసి ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత జరిగిన 2015 ఎన్నికల్లో ఆప్ 67 సీట్లతో మరోసారి జెండా ఎగురవేసింది. 2020లో 62 స్థానాల్ని కైవసం చేసుకున్న ఆప్ మూడోసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. 4గోసారి ఢిల్లీ పీఠంపై కన్నేసిన ఆప్ 2 విడతల్లో 31 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 39 సీట్లకు ఇంకా ప్రకటించాల్సి ఉంది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే బీజేపీకి ఢిల్లీ అందని ద్రాక్షలా మారిపోయింది. దీంతో ఈ ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. 25 ఏళ్ల నుంచి అధికారం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. లిక్కర్ స్కామ్, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై కాషాయ పార్టీ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ కాలుష్యం వంటి సమస్యలను ఎన్నికల్లో హైలైట్ చేయాలని భావిస్తోంది. ఏది ఏమైనా ఢిల్లీ ప్రజలు ఆప్కు మరోసారి అధికారం కట్టబెడతారా లేక బీజేపీకి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి.